యాసంగి ధాన్యం కొనుగోలులో ఐకేపీ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని నిరసిస్తూ ఖమ్మం జిల్లా కొణిజర్లలో రైతులు రోడ్డెక్కారు. కొనుగోలు కేంద్రాల్లో కొర్రీలు పెడుతూ తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారని రోడ్లపై లోడింగ్ ట్రాక్టర్లతో రాస్తారోకో నిర్వహించారు. కేంద్రాన్ని ప్రారంభించి 40 రోజులవుతున్నా కేవలం 4 రోజులు మాత్రమే కొనుగోలు చేశారు. ఐకేపీ ఏపీఎంసీసీలను అడిగితే సరైన సమాధానం చెప్పడం లేదని రైతులు వాపోయారు. అకాల వర్షాలతో రైతులు పలుమార్లు నష్టపోయి కేంద్రాల్లో ధాన్యం అమ్ముకుందామంటే మిల్లర్లు తేమ పేరుతో తరుగులతో నష్టపెడుతున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు మంత్రి స్పందించి ధాన్యం కొనుగోలు వేగంగా జరిగే చర్యలు తీసుకోవాలని ఖమ్మం జిల్లా రైతు సంఘం అధ్యక్షులు బొంతు రాంబాబు, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా నాయకులు అర్జున్ రావు, పుల్లయ్య డిమాండ్ చేశారు. ఈరోజు కొంజర్ల నడి రోడ్డు మీద రైతులు తమ గోడుని విలపిస్తూ ఆందోళన రాస్తారోకో చేయటాన్ని మా పార్టీ సమర్థిస్తూ ఉన్నది. ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి తప్పుడు విధానానికి, రైతు వ్యతిరేక విధానాలకి నిదర్శనం. వారం 10 రోజుల నుండి ఇక్కడ లారీల్ని మిల్లు దగ్గర అన్లోడ్ చేయడానికి అనుమతి ఇచ్చి ఇక్కడ కాదని చెప్పి మరొక మిల్లు దగ్గరికి పొమ్మని చెప్పడం అని అంటే ఇది జిల్లా అధికారులకి ఇవాళ రైస్ మిల్లు వాళ్ళకి కుమ్మక్కైనటువంటి విధానాన్ని ఇక్కడ స్పష్టంగా అర్థమవుతున్నది. అందుకనే ఇప్పటికైనా ఈ రాష్ట్ర ప్రభుత్వం, ఈ జిల్లా అధికారులు రైతులకు జరుగుతున్నటువంటి నష్టానికి ఇవాళ వాళ్ళు తగిన మూల్యం చెల్లించక తప్పదు. ఇవాళ ఈ నడి రోడ్డు మీద ఎర్రటెండలో రైతులు ఒకవైపున అకాల వర్షాలకి, అతివృష్టి, అనావృష్టికి లేదా ఇంకా ఇతర అనేక రకాలుగా రైతులు పండించిన పంట నష్టపోతూ ఉంటే చివరికి మిగిలిన పంటను కూడా ఇక్కడ రైస్ మిల్లులు అమ్ముకోవడానికి వాళ్ళు ప్రభుత్వాలు కొనుగోలు చేయకపోవడం అనేది ఇది రైతు వ్యతిరేక విధానాలలో భాగంగా ఏదో తక్కువ రేట్లకు అమ్ముకొని వారి దారిన వారు వెళ్ళిపోవాలని ఇవాళ దళారులని లాభం చేయడం కోసం, వాళ్ళకి మేలు చేయడం కోసమే ఈ రాష్ట్ర ప్రభుత్వం పూనుకుంటూ ఉన్నది. ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి రైతుల యొక్క అష్టకష్టాలతో పండించినటువంటి పంటలు కొనుగోలు చేయకపోవడం, అతివృష్టి అనావృష్టితో నష్టపోయినటువంటి రైతులు కూడా ఆదుకుంటామని చెప్పి ఎన్నికల ముందు చెప్పినటువంటి ఈ ప్రభుత్వం ఈ రోజు ఎప్పటికైనా కూడా ఈ రైతాంగాన్ని ఏడిపించడం తప్ప, కట్నీళ్లు పెట్టడం తప్ప, నిజంగా ఇవాళ ప్రభుత్వం ఆలోచించట్లేదనేది సిపిఎంఎల్ మాసులైనగా మేము కోరుతా ఉన్నాం. ఇప్పటికైనా సరే కొంజారులో జరుగుతున్నటువంటి రైతుల యొక్క ఉద్యమం ఏదైతే పోరాటం ఉందో ఆ పోరాటానికి అనుసంధానంగానే ఇవాళ మొత్తం కూడా ప్రభుత్వం లొంగి రావాలని, ఇవాళ ఉన్నటువంటి అధికారులు కూడా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ఉన్నారు, నిర్లక్ష్యంగా సమాధానాలు చెప్తా ఉన్నారు, సరైనటువంటి లెక్కలు ప్రభుత్వానికి అందించట్లేదు. ఉన్నంత అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కలెక్టర్ కానీ ఇదంతా కూడా వచ్చేసి ఈ ప్రజలకే హామీ ఇచ్చేసి కొనుగోలు పండించినటువంటి ధాన్యాన్ని కొనుగోలు చేయాలని కోరుతా ఉన్నాం. పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ మంచి